సరేనండి, ఇంకా అన్నగారు నందమూరి వంశం గురించి వరుసగా వద్దాం. అన్నగారు నందమూరి తారక రామారావు గారు అత్యద్భుతంగా నటించినటువంటి మరి డైరెక్షన్ చేసినటువంటి అద్భుతమైన చిత్రం దానవీర సూరకర్ణ. ఇందులో దుర్యోధనుడుగా హితుడా ఆగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెప్పుమున సూతుని గిట్టి నిర్వహరత లేనందువా. ఎంత మాట ఇది క్షాత పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి పరధ్వజుని జననం ఎట్టిది, అది దుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులం. ఇంత ఏళ అస్పత్ పితామకుడు కురకుల పుత్రుని శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగ గర్భంలో జనించలేదా. ఈయనదే కులం. నాతో చెప్పిందివేమయ్యా. మా వంశముకు మూలపరచిన వజిష్ఠుడు దేవవేశకు పూర్వపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యను అరుంధతుంది శక్తిని, ఆ శక్తి చంద్రుడు పరాశరుని, ఆ పరాశరుడు పళ్ళు పడిచిన మత్స్యగంధ మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండన మా పితాంబికతో మా తండ్రిని, మా పినపత అంబలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మూలచుడు నిచ్చే కీర్తింపబడిన ఈ విదుర మహదేవుని కనలేదా. సందర్భావసరములు బట్టి క్షాత్ర బీజ ప్రాధానములతో సంక్రమైన మా కురువంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము అన్న వ్యర్థవాదములెందులకు. ఈ విధంగా అన్నగారు బుక్క తిప్పుకుని చెప్పిన డైలాగ్